హలో గైస్, మనం ఓన్గా చాట్ జీపీటీ యాప్ బిల్డ్ చేద్దాం. ఎంఐటి యాప్ ఇన్వెంటర్లో ముందుగా ఎంఐటి యాప్ ఇన్వెంటర్ అని గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది మనకు డాష్ బోర్డ్ అనేది. తర్వాత ఇక్కడ ఉంది కానీ న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను నేమ్ టైటిల్ ఇచ్చేసాను. ఇక్కడ ఉంది. లోడ్ అయిన తర్వాత స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. యూజర్ ఇంటర్ఫేస్లో ఇమేజ్ అని ఉంటుంది. ఇమేజ్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అప్లోడ్ ఏ ఫైల్ చూస్ ఏఐ ఇమేజ్ అని నా దగ్గర ఒకటి ఉంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే. ఓకే అయిన తర్వాత ఇక్కడ పిక్చర్స్ అని ఉంటాయి ప్రాపర్టీస్లో. ఇది ఓపెన్ చేసి ఏఐ ఇమేజ్ పిఎన్జి ఓకే ప్రెస్ చేయండి. ఇలా మనకు వచ్చేస్తుందండి. వచ్చేసిన తర్వాత హైట్ విడ్త్ అడ్జస్ట్ చేసుకోండి. హైట్ ఆఫ్ 50%, విడ్త్ ఆఫ్ 50% పెట్టుకుంటున్నా. తర్వాత స్క్రీన్లోకి వెళ్ళి అలైన్ హారిజాంటల్ సెంటర్లో పెడదాం. స్క్రీన్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం. స్క్రీన్కి నేను నార్మల్గా ఆరెంజ్ ఇస్తున్నా. ఆరెంజ్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ అయిపోయింది కదా అండి. ఇమేజ్ అయిపోయిన తర్వాత ఒక లేబుల్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ టెక్స్ట్ అనేది తీసేయండి. తర్వాత ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకోండి. ఇక్కడ ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇంకోటి లేబుల్ తీసుకోండి. ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి లేబుల్ని కూడా ఎంటీగా వదిలేయండి. ఎంటీగా వదిలేసి తర్వాత ఒక బటన్ తీసుకోండి. బటన్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బటన్ కు నేమ్ ఇవ్వండి. ఆన్సర్ మీ అని ఇస్తున్నా చూడండి. ఆన్సర్ మీ. ఓకే. ఫాంట్ బోల్డ్ చేసుకుందాం. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దామండి. బటన్కి నేను గ్రీన్ ఇచ్చినాను. సైజ్ కూడా కొంచెం ఎక్కువ పెడదాం. 20. తర్వాత తర్వాత స్పీచ్ రికగ్నైజర్ తీసుకుందాం. అది మనకు మీడియాలో ఉంటుంది. మీడియా ట్యాబ్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. స్పీచ్ రికగ్నైజర్ ఒకటి. తర్వాత టెక్స్ట్ టు స్పీచ్ ఇది ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. తర్వాత చాట్ బాట్ ఇది ఎక్స్పెరిమెంటల్లో ఉంటుంది మనకి. ఇక్కడ చూడండి చాట్ బాట్. ఓకే చేయండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే వచ్చేసింది. తర్వాత బ్లాక్స్ సెక్షన్లోకి వెళ్దామండి. బ్లాక్ సెక్షన్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బటన్ సెలెక్ట్ చేసుకున్నాం. వెన్ క్లిక్ ఆన్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకొని తర్వాత చాట్ బాట్లోకి వెళ్ళాను. చాట్ బాట్ 1 కన్వర్స్ క్వశ్చన్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి టెక్స్ట్ బాక్స్లో రావాలి కదండి క్వశ్చన్స్ అనేవి. ఇక్కడ ఉంది టెక్స్ట్ బాక్స్. టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ అని ఉంటుంది. సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఉంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇలా పెట్టేయండి. తర్వాత చాట్ బాట్ రెస్పాన్స్ ఈ చాట్ బాట్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉంది కదా వెన్ చాట్ బాట్ 1 గాట్ రెస్పాన్స్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని
తర్వాత ఒక లేబుల్, లేబుల్ ఉంది కదా అండి, సెకండ్ లేబుల్లో మనకు ఆన్సర్ రావాలి క్వశ్చన్కి. దానికోసం సెట్ సెట్ లేబుల్ టు ఈ టెక్స్ట్లో పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఉంది కదా అండి రెస్పాన్స్, ఇక్కడ పెట్టుకుంటే గెట్ రెస్పాన్స్ అని ఇది తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి, తర్వాత టెక్స్ట్ స్పీచ్ ఇది తీసుకొని ఇది తీసుకోండి, స్పీచ్ మెసేజ్, టెక్స్ట్ స్పీచ్ టు మెసేజ్ ఇది సెలెక్ట్ చేసుకొని, తర్వాత ఒకటి టెక్స్ట్ ఇది తీసుకొని ఇక్కడ రాయండి. షుడ్ ఐ రీడ్ దిస్ టెక్స్ట్ అని రాస్తున్నా. షుడ్ ఐ రీడ్ దిస్ టెక్స్ట్ ఇలా రాసుకున్నాను. తర్వాత స్పీచ్ రికగ్నైజర్ ఇక్కడ ఉంది కదా అండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే ఏఐ ఉంది కదా అండి, షుడ్ ఐ రీడ్ దిస్ టెక్స్ట్ అని అడుగుతుంది, ఇది దానికోసం ఇది పెట్టుకున్నాం. తర్వాత ఆఫ్టర్ గెట్టింగ్ స్పీచ్ రికగ్నైజర్ ఈ దీనిలోకి వెళ్ళండి, ఇక్కడ ఉంది కదా ఆఫ్టర్ గెట్టింగ్ స్పీచ్ రికగ్నైజర్ అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని కంట్రోల్లోకి వెళ్ళి ఇఫ్ దెన్ అని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత లాజిక్ తీసుకొని ఈక్వల్ టు ఇక్కడ పెట్టుకోండి, గెట్ రిజల్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇంకోటి టెక్స్ట్లోకి వెళ్ళి ఇది తీసుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి నో అని పెట్టండి, నో. తర్వాత దెన్లో టెక్స్ట్ టు స్పీచ్ కాల్ టెక్స్ట్ టు స్పీచ్, మళ్ళీ దీనిలోకి వెళ్ళండి, టెక్స్ట్ టు స్పీచ్లో ఇది సెలెక్ట్ చేసుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళి దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఓకే ప్లీజ్ రీడ్ దిస్ అని పెట్టండి. ఓకే ప్లీజ్ రీడ్ దిస్ ఇది పెట్టిన తర్వాత ఇక్కడ ఉంది కదా అండి ఎల్సిప్ పెట్టండి. మళ్ళీ ఎల్సిప్ పెట్టుకొని మళ్ళీ సేమ్ దీన్ని డూప్లికేట్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి దీంట్లో ప్లీజ్ రీడ్ దిస్ అని రాయండి. ప్లీజ్ రీడ్ దిస్. ఓకే టెక్స్ట్ స్పీచ్ మళ్ళీ ఇది ఒక డూప్లికేట్ తీసుకుని ఇక్కడ పెట్టండి. ఇక్కడ పెట్టేసి ఇది డిలీట్ చేసుకోండి. ఇక్కడ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ బ్లాక్ అంటే డిలీట్ అయిపోతుంది అండి. తర్వాత లేబుల్ టు టెక్స్ట్ ఇది ఇక్కడ పెట్టేయండి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఎల్స్ పెడుతున్నా, ఎల్స్ పెట్టి కాల్ స్పీచ్ రికగ్నైజర్ స్టాప్ అని అది పెట్టుకుందాం. స్పీచ్ రికగ్నైజర్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది కదా స్టాప్ అని ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. బ్లాక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం ఏ క్వశ్చన్ అడిగినా ఇప్పుడు ఏఐ మనకు ఆన్సర్ ఇస్తుంది. దాన్ని మొబైల్కి కనెక్ట్ చేసి చెక్ చేద్దాం. బ్లాక్ సెక్షన్ అయిపోయిన తర్వాత ప్లే స్టోర్లో ఎంఐటి యాప్ ఇన్వెంటర్ క్యాంపెయిన్ అనే ఒక యాప్ ఉంటుందండి, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఇలా ఓపెన్ అవుతుంది. స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా అండి, దాన్ని టచ్ చేయండి. తర్వాత మనం బిల్డ్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ అని ఉంది కదా, ఏఐ క్యాంపెయిన్ అని సెలెక్ట్ చేసుకుని క్యూఆర్ కోడ్ వస్తుంది. 2-3 సెకండ్స్లో ఏఐ చాట్ బాక్స్ అనేది మనకు లోడ్ అయిపోతుంది మొబైల్లో. చెక్ చేసుకొని ఆస్క్ సంథింగ్ అని ఉంది కదా అండి, అబౌట్ టెక్స్ట్ అని అడుగుతున్నా నేను. ఆన్సర్ మీ అని ప్రెస్ చేసిన
Should I read this text? Please read this. Please read this. About text usually refers to the section చూడండి on ఇలా a మనం website or document that provides information చాట్ about the జీపీటీ అనేది organization, company, ఓన్ గా product, డిజైన్ or చేసుకోవచ్చు. individual. This section